నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్షేత్రస్థాయిలో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలన్న సీఎం. పథకాల అమల్లో ఇబ్బందుల్ని కార్యకర్తలే సరిచేయాలని దిశానిర్దేశం. దుష్ట శక్తులకు వైసీపీ ఫండింగ్ చేస్తోందన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ పై ఉపా చట్టం కింద కేసు. మత కుల ఘర్షణలు రెచ్చగొట్టే కుట్రలపై పోలీసుల చర్యలు. విశాఖలో గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరు సురక్షితం. మిగిలిన 6 కోసం నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు. ఇన్స్టాలో లైంగిక వేధింపుల ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం. తక్షణమే తొలగించాలని మెటాకు కఠిన హెచ్చరికలు జారీ. మహారాష్ట్రలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు. జల దిగ్బంధంలో నవీ ముంబై. రాకపోకలకు అంతరాయం. P4ను ఆదర్శ కార్యక్రమంగా ప్రపంచానికి అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ కృషికి సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది కలిసి రావాలని కోరారు. కుప్పంలో P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. గతేడాది ఈ కార్యక్రమం ప్రారంభించగా సంవత్సరంలోపు సాధించిన పురోగతిని బంగారు కుటుంబాలు సీఎంకు వివరించాయి. అలాగే వారిని పైకి తీసుకురావడానికి మార్గదర్శకులుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో టీవీఎస్ కంపెనీ, మేఘా ఇంజనీరింగ్, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలియజేశారు. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 ఉద్దేశమన్న చంద్రబాబు, అందరూ కలిసి వస్తే అనుకున్న లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. 1,10,000 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేశాం. అదే మార్గా 12 లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఇది నేను ఒక 20 లక్షల వరకు పోవాలనుకుంటున్నాను. ఒక 2 లక్షల మంది మార్గదర్శులు రావాలి. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. వాళ్ళకొక మీ మీద ఒక ఎంపతి, ఒక సానుభూతి ఉండాలి, బాధ్యత ఉండాలి. మీకు కూడా వాళ్ళ మీద ఒక కృతజ్ఞత ఉండాలి. ఆ రెండు కలిస్తే అప్పుడు ఆకాశమే అద్దుగో. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మేము చేస్తున్న గొప్ప కాదు, అది వాళ్ళ బాధ్యత. మీకు కూడా ఎవరి కోసం చేస్తాడు చేయి నువ్వు అనేది మీకు రాకూడదు. మీరు ఆలోచించాల్సింది ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాభావంతో కలిసి పనిచేయాలి. మా జీవితాలు బాగుపడాలనేది రావాలి. మన నియోజకవర్గంలో ఒక పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో బంగారు కుటుంబం వల్ల, మార్గదర్శి వల్ల పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, ఆదాయం పెంచడం, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈ రోజు మీటింగ్ లో మళ్ళా నేను 3 నెలల్లో వస్తా. మళ్లీ వచ్చినప్పుడంతా రివ్యూ చేస్తా. దీన్ని లాజికల్ గా తీసుకెళ్లి దీన్ని ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాముగా ప్రపంచానికి అందించడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నాను. దీనికి అందరూ కూడా సహకరించాల్సిన కోరుకుంటూ ఎక్సలెంట్ వర్క్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా 3వ రోజు నియోజకవర్గం ముఖ్య నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రభుత్వ, పోలీసు అధికారులకు వివరించి సమస్యలను పరిష్కరించడం కార్యకర్తల బాధ్యతన్నారు. పేదల పక్షాన నిలిచే టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ యంత్రాంగం గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన రాష్ట్రానికి పీడకల లాంటిదని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో రౌడీయిజం చేయాలనుకుంటే సాగనిచ్చేది లేదని, గొడ్డలి పార్టీ కుట్రల పట్ల తమ్ముళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనితీరు ఆధారంగానే పదవులుంటాయని, నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవని తేల్చి చెప్పారు.
బూత్ స్థాయి నుంచి ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం తప్పనిసరని, పార్టీ కోసం కష్టపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించమని చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, అన్ని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో కూటమే గెలవబోతోందని విశ్వాసం వెలిబుచ్చారు. 2029లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని, గతానికంటే మెజార్టీలు పెరగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అమలును కార్యకర్తలు పరిశీలించాలని, ఎక్కడైనా జాప్యం జరిగితే సరిచేసే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని, అందరి ఆమోదంతో కుప్పంలో త్వరలోనే సమన్వయ కమిటీని వేస్తామన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే యూట్యూబర్లకు గొడ్డలి పార్టీ ప్రత్యేకంగా ఫండింగ్ చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. తనతో పాటు పవన్ కళ్యాణ్పై అడ్డగోలుగా మాట్లాడేవారి వెనుక వైసీపీ ఉందన్నారు. కుప్పం టూర్లో ఉన్న సీఎం మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంటే కుటిల శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఒక వ్యక్తి కోసం విలువైన భూములు, ఖనిజ సంపద బ్లాక్ అయ్యాయని గుర్తు చేశారు. ఆ వ్యక్తి కారణంగా ఓబులాపురం, ఆంధ్రాక్ సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. వైసీపీ నాయకులు పరిశ్రమల్ని తరిమేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కష్టపడి తీసుకువచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామంటూ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీని గంజాయి కేంద్రంగా మార్చేసిన అప్పటి పాలకులు తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. అలాంటి వాళ్లే ఇప్పుడు నీతులు చెప్పడమంటే అంతకు మించిన కామెడీ ఇంకొకటి ఉండదన్నారు. హింస, బూతులను నమ్ముకున్న గొడ్డలి పార్టీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలపై దుష్ప్రచారం చేసేవారిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వారికి ఫండింగ్ కూడా చేస్తోందని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి మాత్రం ఆగదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గానికి భారీ ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రకాలుగా కనెక్టివిటీ పెంచుతున్నట్లు వెల్లడించారు. సరికొత్తగా ముస్తాబైన అభివృద్ధి చెందిన కుప్పంను ప్రజలు త్వరలోనే చూస్తారని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకు కృష్ణా నీళ్లు తెచ్చామన్న సీఎం త్వరలోనే గాలేరు, నగరి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలు ప్రగతి కేంద్రాలుగా మారేలా పక్కా ప్లాన్ రెడీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. క్వాంటం, సెమీకండక్టర్ల విభాగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. పరిశ్రమలను రప్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు చెప్పారు. ఉపా చట్టం కింద అరెస్టు చేసిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శివశంకర్ ఫిర్యాదుతో రావణ్పై కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. అలాగే కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేలా వ్యవహరించినట్లు తెలిపారు. శనివారం రాత్రి ఎలమంచిలి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బచ్చలకూరి జోసెఫ్ను అరెస్ట్ చేసిన పోలీసులు సెక్షన్ 144, 148, 152, 192, 197, 1D, 353, 1Bతో పాటు BNS సెక్షన్లు నమోదు చేశారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్ నిలకడలేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు. పేరులో గన్ ఉన్నట్టే రాజధానిలోనూ గన్లు, గొడ్డళ్లు ఉండాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు గన్, గొడ్డళ్లు తప్ప మానవ సంబంధాలు పట్టవన్నారు. మావిగన్ మేనిఫెస్టోతో వెళ్తే ఈసారి 11 సీట్లు కూడా మిగలవన్నారు. ఇప్పుడు మావిగన్తోనే మేనిఫెస్టోలో వెళ్తా ఉంటున్నారు. వెళ్ళమనండి, 11 కూడా ఉండవు. గొడ్డలి పార్టీ అధినేతను, ఈ గొడ్డలి పార్టీ అధినేతకి వెనక్కి చాలామంది సీనియర్లు ఉన్నారు. చెప్పుకుంటే చాలా అనుభవం ఉన్న సీనియర్లు ఉన్నారు. వాళ్ళైనా ఈయనకి చెప్తారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఉత్తరాంధ్ర చూసుకోండి, మొన్నసారి ఏంటి వైజాగ్ రాజధాని చేస్తున్నామని ఎన్నో కబుర్లాడారు. అయినా వైజాగ్ చుట్టుపక్కల ఎవరు ఆయనకు ఓటేయలేదు. ఎందుకు? నమ్మలేదు, ఆయన్ని ఖచ్చితంగా నమ్మలేదు, వదిలేశారు. ఈరోజు నిన్నటిదాకా అలా అని ఇప్పుడు మా వేగంతో మేము వెళ్తాం అంటున్నారు. అంటే ఈయన పేరులో ఒక గన్ను ఉండాలి, ఈయన రాజధానిలో ఒక గన్ను ఉండాలి. గన్నులు, గొడ్డళ్ళు తప్ప మనుషులు, అభిమానాలు ఈయనకి అవసరం లేదు. మనకు ఎలాగో తెలిసిన విషయమే. ఆయనకి ఈ రోజుకి మావిగన్, రేపేమవుద్దో మీకు తెలుసా? లేదు కదా. రోజుకోటి ఉంది. డే ఏమంటాడు ఆయన? విజయవాడ రాజధాని. ట్యూస్డే ఉంటుంది, లేదు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ రాజధాని. వెన్స్డే అంటారు, వెన్స్డే ఏముంటుంది? మావిగన్ అంటాడు. ఆ థర్స్డేకి వచ్చేటప్పటికి థర్స్డే అసలు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ రాజధాని.
లేదు అసలు రాజ్యాంగం రాజధాని పదం లేదంటారు. సాటర్డే బట్టలు సర్దుకుంటాడు, వెళ్ళిపోతాడు బెంగళూరు. సండే అక్కడ ప్రశాంతంగా ఉంటాడు ఆయన. ఇంకా రేపు మళ్ళా పోస్తే ఏది ఉంటుందో తెలియదు. 11 సీట్లు ఇప్పటిదాకా మన స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా ఏ రాజకీయ పార్టీకి 11 సీట్లు వచ్చినటువంటి పాపాన పోలేదు. ఒకసారి ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్ష హోదా ఉండి చేసినటువంటి పార్టీలకి. కానీ ఈయనకి ఆ పరిస్థితి వచ్చినా కానీ బుద్ధి రాకపోతే ఇంకేం మాట్లాడతాం చెప్పండి. విశాఖ తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల్లో ఒకరు మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు బోటులో వెళ్లారు. అలల ఉధృతికి బోటు తిరగబడిందని ప్రమాదం నుంచి బయటపడిన యజమాని కారే చిన్నా తెలిపారు. తామంతా శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు సముద్రంలో వేట సాగించామని చెప్పారు. ఆ తర్వాత హార్బర్ వైపు బయలుదేరినప్పుడు ఒక్కసారిగా అలల ఉధృతి పెరిగిందన్నారు. ఆ ధాటికి బోటు తిరగబడినట్లు వివరించారు. తిరగబడిన బోటును గట్టిగా పట్టుకుని వేలాడామని, మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు అలాగే ఉన్నామని తెలిపారు. రాత్రి 9 గంటల సమయంలో బోటు పూర్తిగా నీళ్లలో మునిగిపోయినట్లు చెప్పారు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ భారీ నౌక రావడం గమనించి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశామని, అతి కష్టం మీద తాను ఓడ ఎక్కానని చిన్న వెల్లడించారు. 8 గంటలకి 12 పొలాసి జరిగిపోతున్నాం. జరిగొచ్చిందిగా అంటే 10 మైళ్ళు ఉంది. వాళ్ళ అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేస్తాం. గాలి ఎత్తుకుందని ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు అయింది అనుకున్నాం. వెళ్ళిన వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. ఒక మంచి బోర్డు ఉండిపోయాడు. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద ఏటన్నా చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే, తమ్ముడు నాకు కాళ్ళు కనపడి అలా తెరబడుకున్నాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఈదికి వస్తున్నాను కావాలి, సిప్పు కాడికి వెళ్ళాలి, ఒడిసిక్కు ఉంది. మనం ఈ ముగ్గురు ఏదైనా పోతాను. ఏదైనా పోతే చచ్చిపోతాను. సిప్పు కానీ తప్పకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడని యాంకర్ పడిన వాడు దొరకేసింది. యాంకర్ గాలి ఉంది కదా, దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను ప్రాబ్లం జాకెట్ చూశాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ తీసేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే ముగ్గురు సాయంత్రం నాకు చెప్పి తెలియలేదు. అంతేనా నేను. ఒడిషా తీరంలో చిక్కుకున్న విశాఖ మత్స్యకారులను రక్షించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బోటు యజమాని దానయ్య సహా 10 మంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. కాకినాడ నుంచి ప్రత్యేక నౌక, హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మత్స్యకారులను రక్షించిన ఒడిషా మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు మంత్రి అచ్చెన్న ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారులను స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెన్న వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిషా, బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇది బాలాసోర్కు 50 కిలోమీటర్లు, చాంద్బలికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది బాలాసోర్ సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2 వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. ఏలూరు జిల్లాలో రైలు ఢీకొని 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రమాదమా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో రాష్ట్రానికి చెందిన 4 మృత్యువాత పడ్డారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో రైలు ఢీకొని 4 మృతి చెందారు. మృతులలో ఒక యువకుడు, 3 మహిళలు ఉన్నారు. చర్లపల్లి నుంచి షాలిమర్ వెళ్తున్న ప్రత్యేక రైలు వేగంగా ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తాడేపల్లిగూడెం జీఆర్పీ పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే ఉంటారని భావిస్తున్నారు. చనిపోయిన వారి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓ మహిళ మృతదేహం వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు, మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్కు చేసిన రసీదు గుర్తించారు. దెబ్బతిన్న స్థితిలో ఉన్న 2 ఫోన్లు దొరికాయి. దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు చనిపోయారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో 8 ఏళ్ల బాలుడు సహా 4 మృతి చెందారు. కారులోని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. కాకినాడకు చెందిన బీబీ ప్రసాద్ హైదరాబాద్లో నివాసముంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుడు శ్రీకర ప్రసాద్తో కలిసి చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బీబీ ప్రసాద్ కారు నడుపుతున్నారు. శ్రీకర ప్రసాద్ ఆయన పక్కనే కూర్చున్నారు. కుటుంబ సభ్యులు వెనుక సీట్లో కూర్చున్నారు. వెనుక కూర్చున్న తల్లి, 15 ఏళ్ల కుమార్తె, 10 ఏళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో శ్రీకర ప్రసాద్ చనిపోయారు. కారు నడుపుతున్న బీబీ ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. 2 కాళ్లు విరిగాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బీబీ ప్రసాద్ ఎస్బీఐలో పనిచేస్తుండగా ఆయన మిత్రుడు శ్రీకర ప్రసాద్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఇన్స్టాగ్రామ్లో వస్తోన్న ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ తరహా ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే అన్ని ప్రకటనలను, పోస్టులను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్లో ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల లైంగిక వేధింపులను ప్రోత్సహించే ప్రకటనలు రన్ అవుతున్నట్లు ఇంతకుముందు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో 7 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం మెటాను ఆదేశించింది. ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ను ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్స్ మరింత ప్రచారం చేయకుండా తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మెటాను ఆదేశించింది. నేరారోపణలతో అరెస్టై 30 రోజుల పాటు కస్టడీలో ఉన్న మంత్రులు, సీఎంలు, ప్రధానిని పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజారిటీ మోదీ ప్రభుత్వానికి లేదని తెలిపింది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల కోసమే మోదీ సర్కారు ఈ బిల్లును తెస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. ఓ మంత్రి క్రిమినల్ కేసులో 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే 31వ రోజు వారిని పదవి నుంచి బర్తరఫ్ చేసే నిబంధన ఈ బిల్లులో ఉన్నట్లు చెప్పారు. నేరం రుజువయ్యే వరకు నిందితుడిని నిర్దోషిగానే న్యాయ వ్యవస్థ పరిగణిస్తుందన్న ఆయన మోదీ, అమిత్ షా హయాంలో దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో అందరికీ తెలుసన్నారు. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు డీలిమిటేషన్ పేరుతో కేంద్రం మళ్లీ తేనున్న బిల్లుకు కూడా తగిన మెజారిటీ లేదని జైరాం రమేష్ జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా ఒక దుకాణంపై చెట్టు కూరడంతో 63 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాల కారణంగా నవీ ముంబైలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు, ప్రజల దైనందిన జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. బలమైన గాలుల ధాటికి వాషీ ప్రాంతంలో ఓ కారుపై భారీ చెట్టు విరిగిపడటంతో ధ్వంసమైంది. ముంబై పూణే హైవేపై పలుచోట్ల భారీగా వరద నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయ్గఢ్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోత వర్షాలకు అంధేరి సబ్వే పూర్తిగా నీట మునిగింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అధికారులు అంధేరి సబ్వేలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బాంద్రా వెస్ట్లో ఉన్న పాళీ హిల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పశ్చిమ కనుమల్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మహాబలేశ్వరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో అటవీ, కొండ ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన సూచనలు జారీ చేస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో రాత్రివేళ కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపిస్తుండగా చాలా చోట్ల మోకాల్లోతు వరకు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మురుగునీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోని విలువైన వస్తువులు నీట మునిగి పాడైపోయాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లలోకి నీరు రావడంతో పిల్లలు, వృద్ధుల భద్రత దృష్ట్యా చాలా కుటుంబాలు రాత్రంతా మేల్కొనే గడిపాయి. వరద నీటితో రోడ్లన్నీ నిండిపోవడంతో వీధి సునకాలు సైతం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్న దృశ్యాలు కనిపించాయి.
హర్యానాలోని గురుగ్రామ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. సెక్టార్ 10, సెక్టార్ 10A ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్తో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల పాటు డెహ్రాడూన్, నైనితాల్, బాగేశ్వర్, పౌరి తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గుజరాత్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భావనగర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాల్లోతు వరకు వరద నీరు నిలిచింది. వరద ఉధృతిలో ఓ కారు కొట్టుకుపోయింది. గుజరాత్లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటున్న ఆ దేశ నాయకత్వాన్ని కేవలం ఒకే దెబ్బతో అమెరికా అంతం చేయగలదని ట్రంప్ హెచ్చరించారు. అలా చేస్తే చర్చలు జరపడానికి ఎవరూ మిగలరని, అందుకే ఆ పని చేయడం లేదన్నారు. తమతో ఒప్పందం కోసం ఇరాన్ నేతలు ప్రాధేయపడుతున్నారని యాక్సియోస్ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో చర్చలకు వారం పాటు విరామం ఇవ్వాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఇరుపక్షాలు ఎలాంటి దాడులు చేసుకోబోవని ట్రంప్ స్పష్టం చేశారు. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో వేలాది మంది ఇరాన్ ప్రజలు పాల్గొని కన్నీళ్లు పెట్టడం నకిలీ వీడియో కావచ్చంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఇరాన్ ప్రజలు ఖమేనీని అసహ్యించుకుంటారని భావించినట్లు చెప్పారు. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ట్రంప్ తమ సైన్యం పరాక్రమాన్ని కొనియాడారు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా సైన్యాన్ని పునర్నిర్మించినట్టు చెప్పారు. Being the world's strongest and most powerful nation was no accident of history. We rebuilt our military in my first term. We used it a little bit in our, actually I should say third term, but I won't do that because I don't want any controversy. But we use it and we've had tremendous success. You look at Venezuela, you look at Iran, we wiped out their military. Americans crossed the Great Plains, scaled the Rockies, we just tamed the wilderness and conquered the frontier and built the empire. It's called the Empire of Liberty. బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను వివాహం చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని అమీర్ నివాసంలో ఈ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల సమక్షంలో ఆమీర్ మూడో పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఈ ఫోటోలను ఆమీర్ టీం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. రిజిస్టర్పై సంతకాలు చేయడం ద్వారా వారిద్దరూ దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. లగాన్ చిత్ర దర్శకుడు ఆశుతోష్ గోవారికర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తదితర ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆమీర్ ఖాన్కు మూడో వివాహం. 1986లో రీనా దత్తాను వివాహమాడిన ఆమీర్ 2002లో విడాకులు తీసుకున్నారు. 2005లో కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. 2021లో విడిపోయారు. ఆమీర్, గౌరీ స్ప్రాట్ 2 ఏళ్లుగా డేటింగ్లో ఉన్నారు. గౌరీకి గతంలో వివాహమైంది. ఓ కుమారుడు ఉన్నారు.